నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముత్యాలమ్మ జాతరకు త్వరలో రాష్ట్ర పండుగగా గుర్తింపు. చిలకూరు మండలం తూర్పు కనుపూరులో జరిగిన ముత్యాలమ్మ జాతర సమీక్షా సమావేశంలో పాల్గొని సౌకర్యాలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీత. రంజాన్ పండుగను పేద ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలి. గూడూరులోని షాదీ మందిర్లో మహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన నెట్వర్క్ ప్రతినిధులు. వేసవి తాపానికి ఊరట. ఎండలు మండుతున్న వేళ గూడూరు పట్టణంలో మోస్తారుపాటి వర్షం, రహదారులు జలమయం, ఊరట చెందిన ప్రజలు. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు. గూడూరులోని మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. ముత్యాలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. చిలకూరు మండలంలో తూర్పు కనుపూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీత పాల్గొన్నారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీత హాజరయ్యారు. జాతర ఏర్పాట్లపై వారు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ముత్యాలమ్మ జాతరలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి వసతి, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారన్నారు. వీలైనంత త్వరితగతిన జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇటీవల తిరుమలలో అక్కడ జరిగినటువంటి పొరపాటు వల్ల చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సీఎం గారు మనందరినీ కూడా వీరిని కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నారో ఆ జాతర జరిగినప్పుడు అధికారులతో పాటు మీరు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటలు చెప్పి మనందరూ కూడా చెప్పారు. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి దేవాలయం దగ్గర, అంటే పెద్ద దేవాలయాల దగ్గర జరిగే జాతరలో కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ ఈ ముత్యాలమ్మ జాతర చేయమని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేస్తూ సీఎం గారికి కూడా ఒక లక్ష్యం చేస్తుంది. ఇస్తే మాట్లాడి చేస్తాను మా పురుషోత్తముడి అందరూ పూజించాం కాబట్టి దేవుడు సీఎం గారు అనుకుంటే ఇది కూడా మన వెంగళూరులో ఎప్పుడైతే ఒక రాష్ట్ర పండుగ దాన్ని ఆమోదించారు, మనం కూడా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంకా వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అవన్నీ కూడా చూసుకోవడం బాధ్యత ఇరవై గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. అట్లాగే శానిటేషన్ కొద్దిగా జనాలు ఎక్కువ గొప్ప కాబట్టి అది కూడా ఎక్కడ అభివృద్ధి కానివ్వండి, అక్కడక్కడ ఇవి మరుగుదూరు ఏర్పడతారో చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎక్షన్ ప్లాన్ కూడా నేను అడిగాను. సో ఎప్పుడు నేను రిపీట్ చేయకుండా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వారికి ఏమైనా ప్రిపరేషన్ ఉంది అది ముందు పడతాను. తర్వాత ఇక్కడ లోకల్ లీడర్స్ నుంచి కూడా లోకల్ లీడర్స్ నుంచి కూడా ఏమేమి సమస్య
వాళ్ళకి అది కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ స్టార్ట్ చేసిన సీతారాం నుంచి ఏదైతే వస్తాయో వెహికల్స్ అక్కడ నుంచి ట్రాఫిక్ కానీ పార్కింగ్ ప్లేసెస్ లైక్ ఉత్తమేలూరు నుంచి బలగోల్ జంక్షన్, సీతారాం జంక్షన్ నుంచి కాన్పూర్, సో నెక్స్ట్ సీతారాం జంక్షన్ నుంచి ఉత్తమేలూరు జంక్షన్, ఇది ట్రాఫిక్ పాయింట్. ట్రాఫిక్ డైవర్షన్ కానీ డ్రైవింగ్ పార్టీస్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం అండ్ మొబైల్ పార్టీస్ కూడా ఉంటారు. నెక్స్ట్ రూట్ మొబైల్ పార్టీస్ కూడా ఉంటాయి. ఈ రూట్ మొబైల్ పార్టీస్ ఏంటంటే వీటి కూడా షిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంటాయి. రైట్ ఫ్రమ్ 7 AM నుంచి 1 PM, నెక్స్ట్ 1 PM నుంచి 9 PM, తర్వాత అగైన్ 9 PM నుంచి 7 PM. సో ఇవన్నీ దేవస్థానం పరిసర ప్రాంతాల్లో దేవస్థానం చుట్టుపక్కల అంతా కూడా చదువు పనులు ఎలక్ట్రికల్ డెకరేషన్ అనే ఏర్పాటు జరిగింది. దాదాపు విజయసేన భక్తులందరూ కూడా రాత్రి సమయాల్లో వినోదం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు దర్శన సమయాల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా లోపాలను ఎటువంటి సంఘటనలు కార్యక్రమాల కోసంగా క్యూలైన్లను 50 క్యూలైన్లను 100 క్యూలైన్లను ఎక్స్టెండ్ చేస్తున్నాము. అదేవిధంగా దేవస్థానం పరిసర ప్రాంతాల్లో దేవస్థానానికి సంబంధించినటువంటి 90 ఎకరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచన మేరకు ఈ కార్యక్రమంలో ఈవో నవీన్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పేద ముస్లింలందరూ ఘనంగా జరుపుకోవాలని ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ అసోసియేషన్ ప్రతినిధులు రహీం తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఆదివారం మహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెట్వర్క్ ప్రతినిధులు రహీం తదితరులు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ ఘనంగా జరుపుకోవాలన్నారు. పేద ముస్లింలు కూడా పండుగను సంతోషాలతో జరుపుకోవాలని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేదలందరికీ రంజాన్ తోఫాను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది ఈ సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని వారు వివరించారు. సేవా సంస్థ స్థాపించి ఈరోజు ఈ సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం అంటే ముస్లింలు వెనకబడినటువంటి వారు నిరుపేదలకు వాళ్ళకి ప్రతి విధంగా సహాయ సహకారం అందించే విధంగా ఈ సంస్థ జరుగుతుంది. అందులో భాగంగా పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఎవరైనా ముస్లిం ఆ రోజు పండుగ చేసుకుంటారో ఉద్దేశంతో ఆ రోజు సేవ కానీ రోగి కానీ బిర్యానీ కానీ చేసుకుని స్థితిలో వాళ్ళకి మాకు తోచిన విధంగా इसमें कोई शक नहीं है कि हमारे गुरु शहर में जो मुसलसल इन्वॉल्व करने वाले जो ऑर्गेनाइजेशंस हैं उसमें से एक बहुत बड़ा ऑर्गेनाइजेशन मोहम्मदीन वेलफेयर है। हम नाम से उनके सदर को, उनके जिम्मेदार को हमारे गैर साहब हैं, हमारे उस्ताद हैं। ఊళ్ళో స్థాపించబడి 16 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 16 సంవత్సరం ఈరోజు ఇక్కడ రంజాన్ సందర్భంగా పేద 150 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లని పంపిణీ చేసే కార్యక్రమాన్ని యథావిధిగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. చాలా సంతోషం ఉంది. ఇది రంజాన్
గారికి చాలా పవిత్రమైనటువంటి మాసం. అనే ఈ సంస్థని దాదాపు 2010 మార్చిలో రిజిస్టర్ చేయబడింది. అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మహమ్మద్ వెల్ఫేర్ నెట్వర్క్ తరఫున చేసిన కార్యక్రమాలు పిల్లల చదువు పట్ల చాలా శ్రద్ధ వహించడం జరిగింది. కొంతమంది పిల్లల్ని చదివించడానికి కూడా మా వంతు ప్రోత్సాహం మేము అందించడం జరిగింది. అదేవిధంగా రేపు మే నెల 3వ తేదీ రత్న కార్యక్రమం కూడా ఉంటుంది. పేద ముస్లిం పిల్లలకి కూడా ఇక్కడ పరుగులు చేసే కార్యక్రమం ఉంటుంది. సెలవులు కానీ స్కూల్ పిల్లలకి బట్టలు కానీ నెట్వర్క్ చేయడం ఎంతో పెద్దగా 16 సంవత్సరాలు చేయడం ఎంతో గొప్ప విశేషం. అందుకోసం ఈరోజు ఇచ్చిన ముస్లిం సోదరులకి ఒకటే చెప్తున్నా, రంజాన్ నెల 30 రోజులు ఉపవాసం ఉండి మా ముస్లిం సోదరులు ఎన్నో విధాల పండగ బాగా చేసుకోవాలని నెట్వర్క్ వాళ్ళు మంచి ప్రోగ్రాం పెట్టడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సేవా కార్యక్రమంలో మహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ అసోసియేషన్ అధ్యక్షుడు మాబాషా, గౌరవ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, ప్రతినిధులు రహీం, అప్సరా, కరీముల్లా, గోల్డ్ నాజర్, లలితా మెడికల్ యూసఫ్ హుస్సేన్, బాబర్, రఫీ, అల్లీ హుస్సేన్, నాజర్, షఫీ, మౌలానా, హరన్, రఫీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఆదివారం గూడూరు పట్టణంలో అరగంట సేపు వరకు వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం లభించింది. వేసవి కాలం దృష్ట్యా ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని డాక్టర్ రోహిణి తదితరులు తెలిపారు. గూడూరులోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. అక్కడ వారికి మజ్జిగ, గుగ్గిలు, పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, విజయకుమార్, హరిబాబు, ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, పెంచులయ్య, నాగరాజు, నారాయణ, వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాగే వాళ్ళ మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ డొనేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు స్పాన్సర్ చేయండి అని అడిగితే వాళ్ళు కానీ మంచిగానే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాతలు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి కూడా నేను వాళ్ళకి అభినందనలు. అది కాకుండా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా, ఒక కుటుంబంలాగా కలిసికట్టుగా అందరూ ఒకే మాట మీద ఉండి ఒకరి ముందు కంటే ఒకరు వెనకలు అనుకుంటా కొన్ని సంస్థలు అలాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా అందరూ ఒకే రకంగా, ముఖ్యంగా చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. చంద్రకి ఇలాంటి ఆ కార్యక్రమాలు ఇంకా ముందు ఎక్కువగా చేసుకోవాలని కూడా నేను భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు నిన్న ప్రపంచ జల డే అంట, వాటర్ డే. ప్రతి సంవత్సరం ఆ డేని మనం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం దానికి కరెక్ట్గా ఉంటుందని కూడా తెలుస్తుంది. నిన్ననే పేపర్లో చదివాను, ప్రపంచ వరల్డ్ వాటర్ డే అని చెప్పారు. 22వ తేదీ తెలిసిన వ్యక్తి
10 మందికి సహాయం చేసే వ్యక్తి మా డాక్టర్ రోహిణి మేడం గారి చేతుల మీదకి 3 ఏళ్ళ నుంచి కంటిన్యూగా దీన్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. మేడం గారు ఎన్ని పనుల మీద ఉన్నా కూడా మన ప్రగతి సేవా సంస్థ కింద కొంత అభిమానంతో మనం పిలిచిన వెంటనే వచ్చిందని మా రోహిణి మేడం గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకు ఇక్కడే కాకుండా మనకు స్టాండర్డ్ ప్రాజెక్టులు కూడా ఒక ప్రగతి సేవా సంస్థే కాదు, అనేక రకాల సంస్థలకి మేడం గారు స్పాన్సర్ చేస్తున్నారు. మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, మా రోహిణి మేడం గారు, వాళ్ళు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గుంటూరు రామరాజు గారు జ్ఞాపకార్థం చాలా ఘనంగా మనం 3 నెలలున్నా 4 నెలలున్నా ఎండలు అంటే వాళ్ళు మనం వద్దు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ సలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ అవకాశం కల్పించిన గుంటూరు సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకి, మా ప్రగతి సేవా సంస్థ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల పట్టణ ప్రజలకి దాహార్తం తీర్చడే కాకుండా మంచి ఉదాహరణగా కూడా నిలుస్తున్నది. కాబట్టి ప్రగతి సేవా సంస్థ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి ముందుంటుందని, ఎవరు ఇలాంటి కార్యక్రమాలు జరపాలని మమ్మల్ని ఆశ్రయిస్తే మేము దగ్గరుండి ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అందరికీ సర్వీస్ కార్యక్రమాల్లో కీర్తిశేషులు కొండూరు సుబ్రహ్మణ్యరాజు గారి యొక్క జ్ఞాపకార్థం గత 3 సంవత్సరాలుగా వాళ్ళు క్రమం తప్పకుండా మంచి కార్యక్రమాన్ని ఇదే డేట్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ పర్మనెంట్ ప్రోగ్రామ్ డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పేరుతో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకి 30 మందికి ప్రతి నెల పర్మనెంట్ ప్రోగ్రామ్ అకౌంట్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషించే విషయం. ముఖ్యంగా ఏంటంటే వేసవి తాపం పెద్దలు చెప్పారు. వేసవి తాపానికి ఈరోజు మానవాడే కాదు సకల జంతువులు కూడా ఈరోజు జీవరాశి కూడా చెట్లు ఎక్కడా లేవు. డిఫారెస్టేషన్ అంటారు, అంటే చెట్లు నరికేయడం, నాగరికత పేరుతో పచ్చదనం అనేది తగ్గిపోతూ ఉంది. కూటమి ప్రభుత్వం గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తుందని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. ముత్తుకూరు మండలంలోని బసరాల దిబ్బ గిరిజన కాలనీలో పార్టీ నాయకులు పర్యటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బసరాల దిబ్బ గిరిజన కాలనీలో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. కాలనీలోని గిరిజనులతో వారు మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు మిఠాయిలు, బిస్కెట్లు వారు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి సొంత ఊరు, దత్తత తీసుకున్న గ్రామం తాళ్లపూడి అని, పేరుకు మాత్రమే దత్తత తీసుకున్నారని తెలిపారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించలేదని తెలిపారు. వారికి రేషన్ కార్డు గాని ఆధార్ కార్డు గాని లేదన్నారు. పిల్లల బడికి వెళ్లేందుకు వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి మంత్రి కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో గిరిజనుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన వివరించారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో బసరాల దిబ్బ గిరిజన కాలనీ, కనీసం ఒక 20 మంది గిరిజన కుటుంబాలు ఉన్నాయి. పక్కనే చేపల గుంటలు, ఆ చేపలకి వ్యర్థాలను తీసుకొచ్చి వేయడం వల్ల విపరీతమైన గబ్బుతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి. అయితే ఈ తాళ్లపూడిని సపరేట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి దత్తత తీసుకున్న ఊరు. గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం స్థానిక ఆనాటి ఎమ్మెల్యే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అనుచరులు ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపాన బోల. ఎందుకంటే విజయసాయిరెడ్డి దత్తత తీసుకున్నప్పుడు ఆ గ్రామం రూపురేఖలు మారినాయా? లేదు. నీకు మాత్రం ఈ గానుగులు నిండేయి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కనీసం 30-35 మంది పిల్లలు దాకున్నారు. వీళ్ళు బడికి వెళ్ళాలంటే, తాళపూడిలోకి వెళ్ళాలంటే కనీసం ఇక్కడ 1.5-2 కిలోమీటర్ల దాకా చుట్టూ మరుగు, కనీసం మట్టి రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి. మోకాళ్ళతో బురద. ఇంత దారుణంగా ఉంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవరైనా సరే, ఓట్లు రాజకీయాలు పక్కన పెడదాం, మానవతా దృక్పథంతో గిరిజనుల బిడ్డలు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి బాగా లేకపోతే వాళ్ళు ఊర్లో పోవాలంటే ఎట్ట పోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా కనీసం మట్టి దొల్లనేటువంటి పరిస్థితి కూడా లేదు. కోట్ల రూపాయలు విలువ చేసే గ్రామాలను కూడా తెచ్చుకున్నారు. గోవర్ధన్ రెడ్డి ఈరోజు
నువ్వు ఏ మీడియా సమావేశంలో ఉండవో ఎక్కడున్నావో నాకైతే తెలియదు, కానీ ఒక్క రోజైనా సరే నీ జీవితంలో నాకు తెలిసి 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఒక్కసారన్నా వచ్చి గిరిజన కాలనీకి వచ్చి చూసావా? కరోనా సమయంలో మేము కూరగాయలు పంపిణీ చేసాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి బియ్యం పంపిణీ చేసాం, ఈరోజు కూడా వచ్చాం, ఆ బిడ్డల పరిస్థితులు చూసాం. కూటమి ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ పిల్లలందరూ కూడా బడికి పోయేదానికి వసతులు కల్పించే విధంగా, రెండవది వచ్చి వీళ్ళకి ఏ వసతులు లేవంటే కనీసం రోడ్డు కూడా అందించేదాకా వచ్చేదానికి డొంక కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అన్నింటిని కూడా మేము ఏదైతే కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఏం వసతులు లేవో అవన్నీ కూడా పరిశీలించి త్వరితగతిన ముందస్తుగా గిరిజన కాలనీని అభివృద్ధి చేసేదానికి మా వంతు మేము కూటమి తరఫున. ఈ కార్యక్రమంలో నాయకులు వాణి భవానీ నాయుడు, రహీం, అశోక్, శ్రీహరి, చిన్న, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. రాపూర్ మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా నిరక్షరాస్యులకు పరీక్ష నిర్వహించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షలో నిరక్షరాస్యులు పాల్గొని పరీక్ష రాశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు రమణమ్మ, విఏఓ పెంచులమ్మ మాట్లాడారు. రాపూర్ మండలం అంగన్వాడీ సెంటర్లో ఈరోజు అక్షరాభ్యాసం ఒక నెల నుంచి పెంచులమ్మ వివో గారు పెంచులమ్మ అక్షరాభ్యాసాన్ని 2 నెలల నుంచి నేర్పించారు. ఈరోజు అక్కమాంబపురంలో అంగన్వాడీ సెంటర్లో పరీక్షా కేంద్రాన్ని నిర్వహించడం అనేది అది ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు రాపించడం జరుగుతుంది. నేను అంగన్వాడీ టీచర్ని. నన్ను ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకు అంగన్వాడీ సెంటర్లో నేను ఈ పరీక్షని నిర్వహిస్తూ ఇన్విజిలేటర్గా వచ్చాను. అందరూ కూడా 10 మంది తల్లులు ఎంతమంది ఉన్నారో అంతమంది హాజరయ్యారు. అందరూ కూడా సక్రమంగా ఎగ్జామ్ బాగా రాశారు. దానికి నేను ఇన్విజిలేటర్గా ఉండి వాళ్ళ చేత సక్రమంగా రాపించి దీన్ని విజయం. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ లో అత్యంత అరుదైన క్లిష్టమైన చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. లివర్ పూర్తిగా పాడే అపస్మారక స్థితిలో ఉన్న ఓ యువకుడికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ చికిత్స అందించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ జానకిరామ్, సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సన్నేష్ రెడ్డి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. మాకు ఈ మధ్య ఒక యుక్త వయస్కుడు ర్యాట్ కిల్లర్ పేస్ట్ పాయిజన్ తిని అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లో అడ్మిషన్ అయినాడు. ప్రీవియస్లీ ఈ డిసీజెస్కి వైద్యం వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. బట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చుతో కూడుకున్నది. దానికి తోడు మన వాళ్ళు ఎవరైనా లివర్ దానం చేస్తేనే చేయగలం. ఇది పెద్ద పెద్ద మహానగరాల్లో మాత్రమే చేయగలిగింది. బట్ మేము ఇక్కడ రేర్ చికిత్స లైక్ ప్లాస్మా ఎక్స్చేంజ్ చేశాము. ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయడం వల్ల అతని యొక్క లివర్ కండిషన్ ఇంప్రూవ్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. సో రాజేంద్ర గారు చెప్పినట్టు యాక్చువల్గా పేషెంట్ ఏంటంటే ఎలుకల మందు తాగి దానివలన లివర్ సమస్యతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. సో చేయడం వల్ల స్లోగా లివర్ అనేది నిదానంగా రికవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్లాస్మా మార్చుకోవడం వల్ల కూడా స్లోగా పేషెంట్ యొక్క లివర్ కూడా స్లోగా రికవర్ అవుతూ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ పేషెంట్కి ఏంటంటే 3 నుంచి 4 సెషన్ల ప్లాస్మా ఫెర్సిస్ చేయడం జరిగింది. సో ఈ 3 to 4 సెషన్స్ ఆఫ్ ప్లాస్మా ఫెర్సిస్లో స్లోగా పేషెంట్ యొక్క లివర్ కూడా ఇంప్రూవ్ అయ్యి, యాక్చువల్గా ఇదివరకు రాజేంద్ర చెప్పినట్టు ముఖ్యంగా ఎప్పుడన్నా ఈ ఎలుక మందు తాగి అందరికీ ప్లాస్మా ఫెర్సిస్ చేయాలంటే కాదు. అంతే లివర్ ఇబ్బంది ఉండి లివర్లో INR శాతం
ఐనార్ శాతం అంటే ఏంటంటే రక్తం పల్సపడే విధానం, అది కానీ ఎక్కువగా ఉంటేనే మనం ఈ ప్లాస్మా ఫెర్సిస్ అనేది చేయడం. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముత్యాలమ్మ జాతరకు త్వరలో రాష్ట్ర పండుగగా గుర్తింపు. చిలకూరు మండలం తూర్పు కనుపూరులో జరిగిన ముత్యాలమ్మ జాతర సమీక్షా సమావేశంలో పాల్గొని సౌకర్యాలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీత. రంజాన్ పండుగను పేద ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలి. గూడూరులోని షాదీ మందిర్లో మహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన నెట్వర్క్ ప్రతినిధులు. వేసవి తాపానికి ఊరట. ఎండలు మండుతున్న వేళ గూడూరు పట్టణంలో మోస్తారుపాటి వర్షం, రహదారులు జలమయం, ఊరట చెందిన ప్రజలు. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు. గూడూరులోని మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.